యేసును అపహాస్యం చేశారట. అపహాస్యం అంటే కామెంటరీ, జోకులు, కామెడీ. హల్లెలూయా. మన జీవితం కామెడీ అనుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ యేసే అది పట్టించుకోలేదు. ఇంతసేపు ఏడ్చారు, ఇప్పుడు నవ్వుతున్నారు, ఇప్పుడు కామెడీ చేస్తున్నారు. ఐ డోంట్ కేర్. నువ్వు అట్లుండాలి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో పనిచేయాలంటే పువ్వులు వేస్తారు కొన్ని రోజులు, తర్వాత రాళ్ళు కూడా వేస్తారు. పువ్వులు వేసినప్పుడు సంతోషం ఉండవు, రాళ్ళు వేసినప్పుడు ఎందుకు సంతోషం ఉండవు. రాళ్ళు వేసినప్పుడు కూడా పువ్వులు వేసినప్పుడు సంతోషంగా ఎట్లున్నావు అట్లా ఉండగలగాల. హల్లెలూయా. కానీ ఈ రాళ్ళని పట్టుకొని చూస్తావు. తెలివైన మెట్లు కట్టుకుంటారట. ఆ రాళ్ళు వేస్తే మెట్లు కట్టుకో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతారట. హల్లెలూయా. అంటే వాటిని ఓవర్కమ్ చేయగలుగుతారు. ఎందుకు? లోపల అభిషేకం ఉంది, లోపల దేవుని ఆత్మ ఉంది, లోపల మహిమైశ్వర్యం ఉంది, లోపల ప్రభువు చేత నింపబడిన అనుభవం ఉంది. అదే అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, 5వ అధ్యాయము. ఆత్మని సంచ కరువిచ్చాడని ఉంటుంది. అదంతా చదువుతూ అంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడని ఉంటుంది. దేవుని ఆత్మ మనలో ఉంది, దేవుని అభిషేకం మనలో ఉంది. హల్లెలూయా. ఆ ఆత్మ అభిషేకములో మనం ముందుకు కొనసాగుదుముగాక, ఆయన కృపతో బలపరచబడుదుముగాక, ఈ మంటి ఘటములో ఉన్న ఆ చెత్తను తొలగించుకుందుముగాక.